అలానే సిఎస్ రావు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ను ధ్వంసం చేసిన, పాకిస్తాన్కి సంబంధించిన కరాచీలో ఉన్నటువంటి ఓడరేవుని కూల్చివేసిన, ఇంకా భారత్ కసి తీరట్లేదు. పాకిస్తాన్ అసలు ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేటువంటి కసి పెరుగుతుంది. భారత పౌరులు ఐక్యంగా భారత ఆర్మీకి మద్దతుగా నిలుస్తున్నారు, సంఘీభంగా నిలుస్తున్నారు. పాకిస్తాన్ని మళ్ళీ భారత వైపు తిరిగి చూడకుండా చెయ్యాలి, మట్టు పెట్టాలి అనేటువంటి అభిప్రాయంతో సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది చూడండి మీరు. ఫోటోలో ఈయన నేవీ అధికారి పెహల్గాం సందర్భంగా పెహల్గాం దాడి ఎలా జరిగింది అని అంటే మహిళల ఎదుటే పురుషులు కాల్ చేశారు. ఇక్కడ నేవీకి సంబంధించినటువంటి అధికారి పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్తే పెహల్గాంలో వాళ్ళు విహారయాత్రకి వెళ్తే ఆ మహిళ ముందే తన భర్తను కాల్ చేసినటువంటి దృశ్యం. ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తే అసలు పాకిస్తాన్ ఎందుకు వదిలిపెట్టాలి, పూర్తిగా ఎందుకు బూడిద చేయకూడదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇక ఇక్కడ నలుగురు ఉగ్రవాదులు కనిపిస్తున్నారు. వీళ్ళు పెహల్గాం దాడికి కారకులు. వీళ్ళల్లో ఒకళ్ళు హతమయ్యారు, ఇంకా మిగతా ముగ్గురు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కాశ్మీర్ లోయలోనే వీళ్ళు తిరుగుతున్నారు అని తెలుస్తుంది. వీళ్ళని పట్టుకునేందుకు భారత ఆర్మీ జల్లెడ పడుతుంది, గూమింగ్ చేస్తుంది, అడువడువున ఎతుకుతుంది. సో వీళ్ళల్లో ఒకళ్ళు పాకిస్తాన్ మాజీ ఆర్మీలో పనిచేసినటువంటి అతని పేరు మునీసా అనే పేరు ఉంది. సో అతను ఈ మొత్తానికి లీడ్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నలుగురిని, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాన్ని చూస్తే ఉగ్రవాదుల్ని మొత్తాన్ని చంపడంతో పాటు హతమార్చడంతో పాటు పాకిస్తాన్ని మొత్తం బూడిద ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం సహజంగా సగటు భారతీయ పౌరుడికి కలుగుతుంది. అందుకే భారత ఆర్మీ కూడా ఆ దిశగా వెళ్తోంది. స్టార్టింగ్ నుంచి చాలా వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం కానీ భారత ఆర్మీ కానీ ముందుకు కదులుతోంది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు పెట్టడమే ఒక పెద్ద ప్లాన్, ఒక పెద్ద వ్యూహం. ఎందుకంటే ఆడపడుచుల ఎదుట పురుషుల్ని కాల్చి చంపారు. అది కూడా ఎలా కాల్చి చంపారు? మీరు హిందువులు కుల్మా చదవాలి, కుల్మా చదవకపోతే కాల్ చేస్తామని చెప్పి కాల్ చేశారు. అంటే హిందూయేతరులు అయితే బహుశా ఒక రకంగా, ముస్లిమేతరులు కాబట్టి వీళ్ళు ముస్లిమేతరుల పట్ల ఇంకొక రకంగా వ్యవహరిస్తున్నారు ఉగ్రవాదులు అని చెప్పి ఒక ఇండికేషన్ ఇవ్వటం. దాంతోపాటు కాల్చి వేస్తున్నటువంటి సమయంలో చావు అంటే ఎలా ఉంటుందో పోయి మోడీకి చెప్పు అని చెప్పి వాళ్ళు చేసినటువంటి ఒక నినాదం. వాళ్ళు వెళ్ళి మరి మోడీకి చెప్పారు. ఇప్పుడేమైంది మోడీకి చెప్తే? మోడీ అంటే ఏందో తెలిసిందా పాకిస్తాన్కి? మోడీ అంటే ఎలా భయంకరంగా ఉంటుందో తెలుస్తుందా? ఇప్పుడు ఎయిర్ బేసెస్ మొత్తం పోయాయి, ఓడరేవులు మొత్తం కొలాప్స్ అయినాయి, తినటానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, సింధు జలాలను ఆపేశారు. అక్కడ పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ఎడారిగా మారిపోతుంది. ఇంకొక వైపు ఫైనాన్షియల్గా మొత్తం వీకెండ్ చేస్తున్నారు. ఐఎంఎఫ్ ఇచ్చేటువంటి $1.7 బిలియన్ కూడా ఇవ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు భారతదేశం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఐఎంఎఫ్ అనేక దేశాలకు సహాయం చేస్తూ ఉంటుంది. అలాగే పాకిస్తాన్కి కూడా సహాయం చేయాలని చెప్పి ఒక అంగీకారానికి ఐఎంఎఫ్ వచ్చింది. ఐఎంఎఫ్ ఇచ్చేటువంటి ఫండ్స్ని దేనికి ఉపయోగిస్తున్నారు అని పరిశీలించడానికి, వాచ్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అది చేసేటువంటి పని ఏంటంటే ఐఎంఎఫ్ ఇచ్చేటువంటి రుణాలు ఆయా దేశాలు సక్రమంగా వినియోగం చేస్తున్నాయా, అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారా, అభివృద్ధి పనులు చేస్తున్నారా, లేదంటే ఇతరత్ర అవసరాల కోసం ఈ ఫండ్స్ను వాడుతున్నారా అని చెప్పి వాచ్ చేస్తూ ఉంటుంది. మరి ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి ఫండ్స్ గతంలో దాదాపుగా $5 బిలియన్ పైగా ఇచ్చిందని చెప్పి తెలుస్తోంది పాకిస్తాన్కి. మరి ఆ ఫండ్స్ని ఏం చేసింది పాకిస్తాన్ అనే దాని మీద టాస్క్ ఫోర్స్ ఆరాధిస్తే వచ్చినటువంటి ఫలితం ఏంటంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి, ఉగ్రవాదులకు అవసరమైనటువంటి ఆయుధాలని కొనివ్వడానికి ఈ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్నటువంటి రుణాలని పాకిస్తాన్ ఉపయోగిస్తుందని చెప్పి టాస్క్ ఫోర్స్ ఇచ్చినటువంటి నివేదిక. దానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ని భారత విదేశాంగ శాఖ అందజేసింది.
టాస్క్ ఫోర్స్ ఆ నివేదికని అన్నిటినీ పరిశీలించింది. భారతదేశం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే పాకిస్తాను IMF నుంచి తీసుకున్నటువంటి నిధుల్ని, రుణాలని ఉగ్రవాదులకు ఇస్తుంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాదులకు కావాల్సినటువంటి మిజైల్స్ని లేదంటే గన్స్ని వీటిని కొనిస్తుంది అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఆ రిపోర్ట్నే IMF ముందు పెట్టింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి రావాల్సినటువంటి $1 బిలియన్ సహాయం ఆగిపోయింది అని చెప్పి తెలుస్తుంది. యాక్చువల్గా మే 9 అంటే ఇవాళ శుక్రవారం రోజు IMF పాకిస్తాన్కి రుణ సహాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలి, కానీ దాన్ని అబియన్స్లో పెట్టేసింది. రుణం అందట్లేదు అంటే ఫైనాన్షియల్గా పాకిస్తాన్ నష్టపోయింది. ఫైనాన్షియల్గా IMF రుణం ఇవ్వడానికి పాకిస్తాన్కి ఇష్టపడలేదు. ప్రస్తుతం గ్రే మార్క్లో ఉంది పాకిస్తాన్. అది కనుక బ్లాక్ మార్క్లోకి వెళ్ళిపోతే ఇక పర్మనెంట్గా IMF నుంచి రుణం కూడా రాదు. సో బ్లాక్ మార్క్లోకి పాకిస్తాన్ని తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ని టాస్క్ ఫోర్స్కి భారతదేశం ఇచ్చింది. ఒకవైపు ఏమో యుద్ధం, మరోవైపేమో భారతదేశాన్ని రక్షించుకుంటూ భారత ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటూ ఉండేలా డీల్స్ చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రెండు రోజులు ముందు బ్రిటన్ తోటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. దాని కారణంగా భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. అంటే కేవలం అమెరికానే నమ్ముకోకుండా బ్రిటన్ తోటి కూడా చేతులు కలిపారు నరేంద్ర మోడీ గారు. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, అలాగే భారతదేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన నిర్ణయాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు కదిపారు. మరోవైపు పాకిస్తాన్ని జీరో చేయటానికి ఒక పెద్ద యుద్ధ తంత్రాన్ని, వ్యూహాల్ని రచించారు. అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిని చేశారు పాకిస్తాన్ని. మరోవైపు సింధు జలాలను ఆపివేయటం దగ్గర నుంచి అనేకమైనటువంటి నిర్ణయాలు పాకిస్తాన్ని కట్టడి చేయడానికి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. వరుసగా ఎగుమతులు దిగుమతుల్ని బ్యాన్ చేసేశారు. పాకిస్తాన్ గగనతలాన్ని క్లోజ్ చేస్తే భారతదేశం కూడా మొత్తం పాకిస్తాన్కి సంబంధించిన ఇండియన్ మొత్తం ఎయిర్లైన్స్ అన్నింటిని కూడా క్లోజ్ చేసేసింది. సో పర్మనెంట్గా అయినా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ భారతదేశానికి రావు, వచ్చే అవకాశం లేదు. భారత గగనతలాన్ని పాకిస్తాన్కి నిషేధించేసింది. సో ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం కారణంగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసి ఆ తర్వాత యుద్ధ రంగంలోకి భారత సైన్యాన్ని దింపారు. అనేక సార్లు అటు రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇలాంటి వాళ్ళందరితో కూడా సమావేశం అయ్యారు. యుద్ధానికి దిగేటువంటి ముందు జాతీయ భద్రతా మండలిని ప్రక్షాళన చేశారు. దానికి జోషి అనేటువంటి అతన్ని చైర్మన్ చేసి ఏడుగురు సభ్యులను కూడా నియామకం చేశారు. ఇప్పుడు అజిత్ దోవల్ తోటి ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు నరేంద్ర మోడీ గారు. అలాగే రక్షణ శాఖ మంత్రితోటి సమావేశం అవుతున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూనే పెహల్గామ్ ఉగ్రదాడుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని హతమార్చేందుకు వెంటాడుతూ ఉన్నారు. ఇప్పటికే హతం చేశారు ఒక అతన్ని, ఇంకా 3 ఉన్నారు. వాళ్ళని పట్టుకుని మోడీకి పోయి చెప్పుకోండి అన్నారు కదా. మోడీకి చెప్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి రుచి చూపిస్తుంది భారత సైన్యం. సో ఆ మాట అన్నటువంటి ఉగ్రవాదులకి ఇప్పుడు స్థానం లేకుండా చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఆ రోజే చెప్పారు, ఉగ్రవాదులకు కానీ, పెహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కానీ, ఆ ఉగ్రవాదులను ప్రోత్సహించినటువంటి వాళ్ళకి కానీ చెప్తున్నాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అదే తరహాలో ఇప్పుడు ముందుకి వెళ్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు భారత ఆర్మీ ముందుకి కదులుతూ ఉంది. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి గారిని టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్ రుచి చూచింది. చిమ్మ చీకట్లో పాకిస్తాన్ గడుపుతుంది. ఇప్పుడు వెలుగు లేనటువంటి రాత్రులను గడుపుతోంది. మిజైల్ వస్తే తప్ప వెలుగు కనిపించట్లా. సో భారత మిజైల్స్ ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి సిచ్యువేషన్లో నిద్ర లేని రాత్రులను పాకిస్తాన్ గడుపుతుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు బంకర్లో దాంకొని కూడా భయపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితికి ఇప్పుడు ఉగ్రవాదులను ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ని తీసుకొచ్చారంటే ఆ రోజున
ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ఉగ్రవాదులు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే పాకిస్తాన్ని పూర్తిగా లేపేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు యుద్ధం ఆపేయాలా, లేదంటే ఫర్దర్గా పాకిస్తాన్ని అసలు కంప్లీట్గా క్లోజ్ చేయాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.